దానికి కారణం ఈ ప్రభుత్వం రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తీర్పు నిరసనగా ఈరోజు రైతుకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, రైతు సోదరులకు, సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ పరిస్థితులు కొత్తగా కాదు, దినరాజు రెడ్డి గారు చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా అనేక సభల్లో చూసినాం. మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటూ ఉంటారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అది డబుల్ ఇంజిన్ సర్కార్గా దాదాపు 2.5 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇన్ని పంటలు రైతులు పండించినప్పటికీ ఏ పంట చూసినా కనీసం మద్దతు ధర కూడా కల్పించలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే పరోక్షంగా నారా చంద్రబాబు నాయుడు గారు రైతాంగాన్ని పాల గర్భంలో కలిపే ప్రయత్నం చేస్తున్నారని మనం అర్థం చేసుకొచ్చే సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఒకసారి ఈ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ ప్రస్తుత పరిస్థితులు ఒకసారి మీ అందరూ కూడా తెలియాలి. ఎందుకంటే మొన్ననే డీజిల్ కొత్త వల్ల వరి కోత కోయడానికే నానా అవసరపడ్డారు రైతులందరూ కూడా. అది చాలా ఉన్నట్టు మరో గుదిబండలా తయారైంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఏదైతే కొనుగోలు విషయంలో కూడా తీవ్రమైన జాప్యం చేస్తూ ఉన్నారు. ఈ రామచంద్రపురం నియోజకవర్గంలోనే ఈ రబీ సీజన్కి ఎంత పంట చేతికి వచ్చింది, రైతుల చేతికి వచ్చింది అనేది ఒకసారి అధికార లెక్కల ప్రకారం మీ ముందుకు తీసుకొస్తారు. ఎందుకంటే ఇది నా లెక్కలు కాదు, అధికార లెక్కలు. మొత్తం విస్తీర్ణం రామచంద్రపురం నియోజకవర్గంలో 54,342 ఎకరాలు ఉంది. 54,342 ఎకరాలు. ఈ మొత్తం ఎకరాలకి ఈ రబీ సీజన్కి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎంత చేతికి వచ్చిందంటే అక్షరాల 2,05,000 మెట్రిక్ టన్నులు ప్రభుత్వ లెక్కల ప్రకారం దిగుబడి రావడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గానికి వచ్చి అంటే ప్రభుత్వం ఎంత కొనుగోలు టార్గెట్ పెట్టుకుందంటే 1,00,000 మెట్రిక్ టన్నులు. 1,00,000 మెట్రిక్ టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేయడానికి టార్గెట్ పెట్టుకుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత పర్చేజ్ చేసింది రైతుల దగ్గర నుంచి అంటే అక్షరాల 19,000 మెట్రిక్ టన్నులు మాత్రమే పర్చేజ్ చేసింది. రైతుల దగ్గర నుంచి 19,000 మెట్రిక్ టన్నులు మాత్రమే పర్చేజ్ చేస్తూ గడిచిన వారం రోజుల నుంచి ఎక్కడ కూడా సీఎంఆర్ చేయట్లేదు. సీఎంఆర్ ఆపేశారు. నేను దృష్టి తీసుకురావాలి. సీఎంఆర్ ఆపేశారు. మరి రైతులు ఎవరికి అమ్ముకోవాలి ధాన్యం అంటే దళాలకు అమ్ముకోవాలి. ఎంత అమ్ముకోవాలి? 1,772 దళాలు ఇస్తారా అంటే అదేమని పరిస్థితి. సీఎంఆర్ అయితే 1,777 రూపాయలు రైతు చేతికి ఏవైతే మద్దతు ప్రభుత్వం ప్రకటించిందో ఆ రైతు చేతికి వచ్చే పరిస్థితి. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? గడిచిన 4 రోజుల నుంచి ఎక్కడ కూడా సీఎంఆర్ కొండాలి 19,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొని ఆపేసింది ప్రభుత్వం. మరి రైతు ఏమైపోవాలంటే దళాలకు అమ్ముకోవాలి. దళాలు ఏం చేస్తున్నారు? 1,600 రూపాయలకి కొన్ని చోట్ల కొంటామని చెప్తున్నారు. ఆ పరిస్థితి కూడా కొన్న పరిస్థితుల్లో ఎక్కడ కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో కనిపించట్లేదు. ఎందుచేత అంటే గడిచిన 2 రోజుల క్రితం అకాల వర్షాలు పడినాయి, దాన్ని కొంచెం తడిచింది. ఇంకా వర్షాలు పడితే మరింత రేటు తగ్గించి రైతుల దగ్గర నుంచి అంటే అప్పనంగా తీసుకొచ్చి అనేది ధరల యొక్క ప్రయత్నం. కాబట్టి 1,600 రూపాయలు కూడా ఎక్కడ కూడా రైతుల దగ్గర నుంచి కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడుతుంది. రైతు ఎవరికి అమ్ముకోవాలి అంటే దిక్కుకోలేని పరిస్థితి. ఈ జిల్లానే తీసుకున్నాం. దాదాపు ప్రభుత్వం ఎన్ని రైస్ మిల్స్ అలాట్ చేసిందంటే 16 రైస్ మిల్స్ ఈ జిల్లాలో అలాట్మెంట్ చేయడం జరిగింది. అంటే ఆ 16 రైస్ మిల్స్ మాత్రమే ఈ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ రైతు పండించిన పంటని ఆ రైస్ మిల్స్కి అమ్ముకునే పరిస్థితి. కానీ ఆ రైస్ మిల్స్కి ఆ కెపాసిటీ ఉందా అంటే లేదు.
అంటే దాదాపు 400 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారెంటీలు రైస్ మిల్స్ చూపించాల్సి ఉంది. ఆ కెపాసిటీ రైస్ మిల్స్ లేదు. మరి గతంలో ఈ పరిస్థితులు ఉన్నాయి అంటే గతంలో ఈ పరిస్థితులు కొంతవరకు లేవు. ఎందుచేత అప్పుడు మండపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి రైస్ మిల్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పంటను కొనుగోలు చేయడం అన్ని కూడా చేపట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఆ పరిస్థితి దాపరించారు. కానీ ఇక్కడ తీవ్రమైన సంక్షోభం, రైతులు ఎవరికి అమ్ముకోవాలో తెలియని పరిస్థితి. మండపేటలో ఉన్నటువంటి రైస్ మిల్స్ తీసుకెళ్లి రాజమహేంద్రవరంలో జిల్లాలో కలెక్టర్ ఈస్ట్ గోదావరిలో ఆ జిల్లాలో అమ్ముకునే పరిస్థితికి రైతు లేదు. సరే కాకినాడ వెళ్ళామంటే అమ్ముకునే పరిస్థితి లేదు. ఉన్నటువంటి 16 రైస్ మిల్స్కే అమ్ముకోవాల్సిన పరిస్థితి. వీళ్ళు చూస్తే బ్యాంక్ గ్యారెంటీ 400 కోట్ల రూపాయలు చూపించలేని పరిస్థితి. దళాలు చూస్తే ఒక్కొక్క రైతు దగ్గర నుంచి 300 నుంచి 400 రూపాయలు కోతలు ఇచ్చే పరిస్థితి. మరి రైతు ఏమైపోవాలి? ఇటు ధాన్యం అమ్ముకోలేక ఉన్నటువంటి ధాన్యాన్ని ఏం చేసుకోవాలి అనేది ఒక పరిస్థితి ఏర్పడింది. అధికారులు చూస్తే ఏమో స్పందించిన వైనం. ఒకసారి ఈ అంతా పరిస్థితి గమనించుకుంటే మన పరిస్థితి ఏ విధంగా మెరుగుపరచాలి అంటే ఉన్నటువంటి కాకినాడ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లేదా ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఉన్నటువంటి రైస్ మిల్స్ అన్నీ కలిపి ఒక యూనిట్ కింద తీసుకొస్తే ఈ యొక్క పరిస్థితి కొంతవరకు మెరుగుపడవచ్చు. ఆ పరిస్థితి ఏమన్నా ప్రభుత్వం చేపడుతుందా అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? పరోక్షంగా దళాలకి మేలు చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ యొక్క చర్య ఎక్కడో కూడా ప్రభుత్వం చేపట్టలేదు. కాబట్టి ఈరోజు దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ రైతులు కానీ అందరూ కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. అంతేందుకు మొన్నే మమతా తుఫాన్ వచ్చింది. మమతా తుఫాన్లో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు అంటే ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రి గారు, ఈ జిల్లాకి ఒకే ఒక మంత్రి ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించిన మంత్రి గారు ఏం చెప్పారు? మేము ఇన్సూరెన్స్ కల్పిస్తాం, దెబ్బతిన్న పంటలకు మేము సాధ్యమైన త్వర ఇన్సూరెన్స్ వచ్చేలా చేస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారి మాట ఇచ్చారంటే అమలు చేస్తారని చెప్పి దాదాపు ఇప్పటికి సంవత్సరం గడిచిపోతుంది. మరి మోంతా తుఫాను కారణంగా ఈ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలకు ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించారా లేదా అనేది మంత్రి గారు చెప్పాలి. మరి ఏం చేస్తున్నట్టు ఆయన ఈ జిల్లాలో మంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడు కూడా ఈ జిల్లాకి ఎలాగో మేలు చేయలేకపోయారు. కనీసం రామచంద్రాపురం నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఇప్పటికే కేవలం 19,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు కనుకనే నేను తక్షణమే ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఏమైనా అడుగులు వేశారంటే అక్కడ కూడా కనిపించట్లేదు. కనీసం పేపర్ స్టేట్మెంట్ కూడా ఎక్కడా కూడా కనిపించదు. అది ఉన్నారో లేదో కూడా తెలియట్లేదు. మరి ఏం చేయాలి? రైతులందరూ ఏం చేయాలి? అందుకనే రైతులందరికీ మద్దతుగా అండగా నిలబడాలని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకసారి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో కూడా మీ అందరూ కూడా దృష్టికి తీసుకురావాలి. ఎందుచేత అంటే ఎంతసేపు రైతులకు ద్రోహం చేశారని చెప్పారు. ఆనాడు నారా చంద్రబాబు నాయుడు 3 డబ్బులు ఉపన్యాసాలు ఇచ్చారని మనం అందరూ కూడా చూసాం. రైతులు ద్రోహం చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ 2 సంవత్సరాలు మీరేం చేశారు రైతులకి అనేది ఒకసారి చూసుకోవాలి. కేవలం 2 సంవత్సరాల్లో రైతు భరోసా కింద ఒకే ఒక సంవత్సరం మీరు ఇచ్చారు, 1 సంవత్సరం ఎగ్గొట్టేశారు. ఇంకా రాబోయే సంవత్సరాల్లో ఇస్తారో లేదో ఆ దేవుడికి ఎరుక. మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి ఎన్నికలు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం ఈ రామచంద్రపురం నియోజకవర్గం గురించే మాట్లాడుతున్నాం. అసలు రైతులకి ఎంత ఇచ్చారు? రైతు భరోసా కింద ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏమేం చేసింది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ దృష్టికి తీసుకురావాలి. ఒక రైతు భరోసా కిందే 149 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. ఉచిత పంటల బీమా కింద 9,47 లక్షలు ఆ రోజు ఉచిత పంటల బీమా కింద ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దాంట్లో వైఎస్ఆర్ పంటల బీమా కింద 183 కోట్లు
ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ కదా 32,77,00,000 ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రామచంద్రపురం నియోజకవర్గంలోనే అటువంటి రైతులకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కేవలం ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతు భరోసా కానీ, ఉచిత పంటల బీమా కానీ, డాక్టర్ వైఎస్ఆర్ పంటల బీమా, ఇవన్నీ కూడా 5 సంవత్సరాల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన తర్వాతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు వెళ్ళడం జరిగింది. మీరేం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఆనాడు ఎన్నికల ప్రచారంలో ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఈ భూమిని జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకున్నారని చెప్పి వారి భయభ్రాంతులు గురి చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ఒక్కటంటే ఒక్క మేలు చేశారా అంటే రైతులకంటే ఎక్కడా కూడా కనిపించిన పరిస్థితి దుస్థితి ఏర్పడింది. ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రబీ సీజన్కి అంటే కేవలం ఈ రబీకే కాదు, అనేక పంటలు చేసేటప్పుడు అనేక పంటలు వేసినప్పటికీ అన్ని పంటలు కూడా తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మద్దతు ధర ఎక్కడా కూడా కల్పించలేని పరిస్థితి. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఎక్కడ కూడా మద్దతు ధర ఇవ్వట్లేదు. పరోక్షంగా దళారులకు వ్యవహరిస్తూ ఉన్నారు. అధికారులేమో ఇంటెన్షనల్ గా సెలవుల్లోకి వెళ్తూ ఉన్నారు. అంటే ఎవరు చెప్తే మీరు సెలవుల్లోకి వెళ్తున్నారు అంటే జిల్లా అధికారులు కూడా ఇంటెన్షనల్ గా సెలవులు పెట్టి వెళ్తున్నారంటే ప్రభుత్వం ప్రమేయం లేదా? దీంట్లో ప్రభుత్వం ప్రమేయం లేదా? ప్రభుత్వం కావాల్సుకునే దళారులకి మేలు చేద్దామనే ఉద్దేశంతో ఈ యొక్క రైతులకి వెన్నుపోటు పొడుస్తుందనే మనం అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తా ఉన్నాం, కల్పించింది ఏవైతే మీరు ప్రకటించారో ఈ నియోజకవర్గంలో మేము 1,00,000 మెట్రిక్ టన్ కొనుగోలు చేస్తామని చెప్పారో తక్షణమే ఉన్నటువంటి 1,00,000 మెట్రిక్ టన్ను కొనుగోలు చేయండి, రైతులు ఆదుకోండి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. కేవలం 19,000 మెట్రిక్ టన్ను కొనుగోలు చేసి మేము చేతులు తెలుపుకుంటామంటే ఖచ్చితంగా మీరు చేస్తున్న పనులన్నీ ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. రెండవది ఏంటంటే ఏవైతే మీరు మద్దతు ధర ప్రకటించారో వెంటనే సీఎంఆర్ కింద 1,777 రూపాయలు ఏవైతే ఉందో అవన్నీ కూడా రైతుకు అందించే ప్రయత్నం చేయాలి. సీఎంఆర్ చేసి ప్రతి ఒక్క ధాన్యాన్ని ఆఖరి గింజ వరకు కూడా మీరు కొనుగోలు చేసి తీరాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోతే రంగు మారిన ధాన్యమైనా మొలకెత్తిన ధాన్యమైనా ఆనాడు ప్రతి ఒక్కటి కూడా మార్కెట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు కొనుగోలు చేయడం జరిగింది. ఎక్కడ కూడా రైతును ఇబ్బంది పెట్టలేదు. రైతును ఆదుకున్న ప్రభుత్వం అది. రైతును ఆదుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. బలంగా గర్వంగా చెప్తున్నాం. అందుకనే ఈరోజు మీ ప్రభుత్వానికి ఎక్కడికెళ్ళా చీ కొడుతున్నారంటే ఇక్కడ మీ ప్రభుత్వ పాలన ప్రజల్లో ఏ విధంగా ఉందో మరి ముఖ్యంగా రైతులు ఏ విధంగా ఉందో మీరు అందరూ కూడా గమనించాలి. మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి గారు స్పందించండి. ఇప్పటికైనా ఈ నియోజకవర్గంలో మీరు ఎన్నో సమస్యల మీద స్పందించట్లేదు. కనీసం ఈ రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ ప్రత్యేకించి ఈ జిల్లాలో కానీ రైతులు పడుతున్న ఇబ్బందులకు సమీక్ష సమావేశం వెంటనే ఏర్పాటు చేసి ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. మీరు మంత్రిగా ఉన్నారు, కనీసం ఈ నియోజకవర్గం ప్రజలు ఈ నియోజకవర్గంలో రైతులు ఆదుకోండి అనేది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు కొనుగోలు చేయని పక్షంలో ఖచ్చితంగా ఈ ఒక్కరోజే కార్యక్రమం కాదు, రాబోయే రోజుల్లో మా నాయకులు అందరూ కూడా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్తాం. ఎంత కొంటారు రైతులను అడగని మీరే చెప్తారు. రైతులను అడిగితే మీకు చెప్తారు వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది. ప్రస్తుత తరుణంలో రాబోయే రోజుల్లో ఈ యొక్క పనితీరు ఈ పరిపాలన ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము ప్రజల్లో తీసుకెళ్లి మిమ్మల్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క ధాన్యాన్ని రైతు పండించిన ప్రతి ఒక్క ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే ఈ ప్రభుత్వం. ఏవైతే 1,00,000 మెట్రిక్ టన్నులు అన్నారో ఈ నియోజకవర్గం నుంచి 1,00,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతుకు అండగా నిలబడతాం అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
బాబు గారు మరొకసారి చెప్పాం. ఈ నియోజకవర్గంలో ఈ రబీ సీజన్కి రైతు పట్టించేది 2 లక్షలు. గవర్నమెంట్ ఏం టార్గెట్ చేస్తుందంటే 1,00,000 మెట్రిక్ టన్నులు రైతుల దగ్గర నుంచి మేము కొంటామని చెప్పారు. ఈనాటి వరకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కొన్నది ఏంటంటే 19,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రభుత్వం సీఎంఆర్. సరే సీఎంఆర్ కింద ప్రభుత్వం పొంది అంటే సీఎంఆర్ ఎంత ఫిక్స్ చేసింది రేట్ గవర్నమెంట్ అంటే 1,777 రూపీస్, 1,770 రూపాయలు ఫిక్స్ చేశారు. ఈ 1,777 రూపాయలు మొత్తం రైతులు అందవట్లేదు. 1,620 రూపాయలు మాత్రమే రైతు అమ్మాలి. ఎందుకు చేత అంటే ఇది పొల్లు ఉందని చెప్పి, ఇది ఉందని చెప్పి, రాళ్ళు ఉన్నాయని చెప్పి, ఏమని చెప్పి రకరకాల మిల్లర్స్ ఏం చేస్తారని చెప్పి మొత్తం కట్ చేసి 1,620-1,30 రూపాయలు మాత్రమే అందిస్తాం సీఎంఆర్. కానీ ఈ 1 వీక్ నుంచి సీఎంఆర్ కూడా ఆపేసారు. ఆ సీఎంఆర్ ఎందుకు ఆపేసారు అంటే ఇంకా అది గవర్నమెంట్ చెప్పాలి. ఈ సీఎంఆర్ ఆపేయడం వల్ల రైతు ఏం చేస్తున్నాడు, 1,600 రూపాయలు పండించిన ధాన్యాన్ని పచ్చదాన్ని ఏమైతే ఉందో అది అమ్ముకునే పరిస్థితి వచ్చింది. 1,600. ఆ 1,600 రూపాయలు కనీసం దళారులు కొట్టినారంటే అది లేదు. ఎందుకు చేస్తారంటే మనం వర్షం పడింది, ఇంకా 2 రోజులు మళ్ళీ వర్షాలు చేస్తున్నారు. ఆ వర్షాలు పడుతున్నాయని చెప్తే ఇంకా రేటు దిగిపోద్ది అని మనం వర్షం పడడం వల్ల 1,300-1,200 అడుగుతాం. ఈ పరిస్థితి రైతులు ఏంటి ఉన్నటువంటి ధాన్యాన్ని మిల్లర్కి సీఎంఆర్కి నమ్ముకుందాం అంటే ఈ జిల్లాలో 16 రైస్ మిల్స్ మాత్రమే మనకు అలాట్మెంట్ ఇచ్చారు. ఎవరు పండించినా ఈ జిల్లా వరకు ఈ పరిధి వరకు ఆంధ్రప్రదేశ్ 16 రైస్ మిల్స్ మేము అమ్ముకోవాలి. సార్ 16 రైస్ మిల్స్ ఆ కెపాసిటీ ఉందా అంటే లేదు. 400 crores బ్యాంక్ గ్యారంటీలు బీజేపీ చూపించాలి ఆ రైస్ మిల్స్. అంత కెపాసిటీ రైస్ మిల్స్ లేదు. గతంలో ఏంటి పరిస్థితి ఇలాగే ఉందంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని అంతా కూడా మండపేట కూడా అమ్ముకునేవారు. ఎందుకంటే మండపేట కూడా ఈ జిల్లాలో ఉందని, కోనసీమ జిల్లాలో మండపేట కూడా కలిపి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మండపేట తీసుకెళ్లి ఈశ్వరరావులో కలిపారు. అక్కడ ఉన్నటువంటి రైస్ మిల్స్ అన్నీ కూడా అక్కడ రైతులు ఏవైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తారు. ఇప్పుడు ఉన్న రైతులకి పండించిన ధాన్యం కొనుగోలు చేయరు. గవర్నమెంట్ ఆ విధంగా ఇన్స్ట్రక్షన్ అటు కాకినాడ అమ్ముకునే పరిస్థితి లేదు, మండపేట అమ్ముకునే పరిస్థితి లేదు ఇక్కడ. కానీ గవర్నమెంట్ తీసుకోక అది దళాలేమో 200-1,300 కన్నా అవుతుంటే రైతులు నష్టపోతున్నారు రైతులు. సో మేము అడిగేది ఏంటంటే ఉన్నటువంటి కాకినాడ కానీ మండపేట ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రైతులు ఒక యూనిట్గా తీసుకొస్తే వాళ్ళు ఇష్టం వచ్చి ఇవ్వడం అమ్ముకుంటే సీఎంఆర్ కూడా అవుతుంది ఫ్రీగా. అది మా ఇక్కడ ప్రధాన డిమాండ్. అది ఏవైతే 1,770 చేసేది వాళ్ళకి అందించేటట్టు చేయండి అని ఒకే ఒక దాని మీద వచ్చింది. ఆ సీఎంఆర్ కూడా చూడండి, మీరు ఒకసారి మీ పర్యవేక్షణలో రైతులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తే కొంచెం ఉంటుంది.